వార్డు అభివృద్ధి గురించి మీ మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే 6వ వార్డు అనేది గతంలో నేను ఎంపీటీసీగా గెలిచాను. దాని తర్వాత కౌన్సిలర్గా చిన్న తేడాతో ఓడిపోయాను. ఎవరు గెలిచారనేది తెలుగుదేశం పార్టీ వ్యక్తి గెలిచాడని తెలుసు. అది ఎవరి వల్ల గెలిచారనేది అందరికీ తెలుసు. ఇకపోతే అభివృద్ధి 6వ వార్డులో అభివృద్ధి 1,80,00,000 పెట్టి డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేసామని చెప్పేసి చెప్పుకుంటున్నారు కొంతమంది. అది అభివృద్ధి కోసం చేశారా లేకపోతే స్వయ ప్రయోజనం కోసం చేశారా అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే నేను ఒక ఇల్లు కట్టుకోవడానికి సుమారు నాకు 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గెలిచాడో నేను మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నాడో 6 నెలలు ఇల్లు కట్టారు. మరి ఆ డబ్బులు మరి కష్టపడితే వచ్చిన డబ్బులుగా అయితే నేను అనుకోవట్లేదు. ఇకపోతే సరే అభివృద్ధి అంటున్నారు. 6వ వార్డులో అభివృద్ధి, ఊరు మొత్తం అభివృద్ధి నవనందిగామ అని చెప్పేసి అంటున్నారు. మీ కాసులకు కకృతిపడి మీరు 6వ వార్డు వరకే చేశారు. అదే నవనందిగామ చేయాలనుకుంటే ఇది వాక్వే అని చెప్పేసి ఏదో పెట్టామని చెప్పేసి అంటున్నారు. అది కేవీఆర్ కాలేజీ నుంచి వచ్చే కాలువ. అది ఆ కాలువకి ఇరువైపులా జనం ఉన్నారు, ఇళ్ళున్నాయి. కానీ మరి అక్కడి నుంచి ఎటువంటిది లేకుండా కేవలం 6వ వార్డు వరకే ఎందుకు చేశారనేది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఏం లేదు, కాసులు కకృతిపడి కమిషన్లు కకృతిపడి చేసుకున్నారు. మీరు అభివృద్ధి 6వ వార్డులో ఏం చేయాల, మీ కమిషన్ల కోసం మీ పని చేసుకున్నారు అనేది నా ఉద్దేశం. ప్రజలకు కూడా తెలుసు. అది ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, అన్నీ గమనిస్తున్నారు, అందరినీ గమనిస్తున్నారు. తర్వాత ఓటుతో చెప్తారు ఎవరేంటనేది. ఓకే, నందిగామ నియోజకవర్గంలో మైనార్టీలో ఏ పార్టీ వైపు ఉన్నారు అంటే మీరేం చెప్తారు? నందిగామ నియోజకవర్గంలో మైనార్టీలు ఎటువైపు ఉన్నారు అనేది మీ క్వశ్చన్. ఇన్ జనరల్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింల కొరకు 4% రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ముస్లిం మైనార్టీ పిల్లలు చాలామంది చదువు ఆ పథకం వల్ల చదువు లబ్ధి చేకూర్చారు చాలామంది. దానివల్ల కాంగ్రెస్కి అనుకూలంగా, రాజశేఖర రెడ్డికి అనుకూలంగా మైనార్టీలు ఉండేవాళ్ళు గతంలో. తదనంతరం ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత షాదీఖానా అని, దుల్హన్ పథకం అని అనేక పథకాలు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారి వైపు మొగ్గు చూడటం మైనార్టీలు కాలక్రమేణా జరుగుతూ వచ్చింది. ఇక నందిగామ నియోజకవర్గంలో కూడా మైనార్టీల పరిస్థితి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్కే ముగ్గుండేది మైనార్టీ పరిస్థితి. కాలక్రమేణా చంద్రబాబు గారికి పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీలో మైనార్టీలు యాక్టివ్గా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అందరికీ తెలుసు. అతను అధికార పార్టీలో రావడం కోసం అతనికి అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి జరిగిన చర్చల్లో భాగంగా కమిషన్ల కోసం దాదాపు 2 కోట్లు పెట్టి రోడ్లు అన్నీ వేశారు. ఎందుకు వేశారు? స్వలాభం కోసం, కమిషన్లు రావడం కోసం. వాళ్ళని మైనార్టీలంతా వాళ్ళ పక్కన ఉన్నారని భ్రమతో స్థానిక శాసనసభ్యుల వారు వారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కష్టపడి సంపాదిస్తే ఇల్లు కట్టుకోవడానికి సంవత్సరాలు పట్టిద్ది, అడ్డంగా వస్తే 6 నెలలు పట్టిద్ది. దాంట్లో భాగంగా పార్టీని నమ్మించి
మోసం చేసి అతని స్వలాభం కోసం అధికార పక్షం వైపు వెళ్ళాడు. సరే, అభివృద్ధి అంటారా? అభివృద్ధిలో చేయాలనుకుంటే ఒక 6వ వార్డులో వాక్వే అని చెప్పేసి వేసామని చెప్పేసి అంటున్నారు. 60 లక్షలు 70 లక్షలు చెప్పారు. ఈ వాక్వే ఈ కాలువ పక్కన ఉన్న 11వ వార్డులో నుంచి 6వ వార్డులోకి వస్తుంది. అదే కాలువ ఇరువైపులా ఇళ్ళుండే, అదే కాలువ వాసన ఇరువైపులా వస్తూ ఉంటుంది. అభివృద్ధి చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అయితే కాలువ వస్తుందో, కాలేజీ దగ్గర నుంచి వస్తుంది, అక్కడి నుంచి నువ్వు వేసుకుంటూ వస్తే చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి వాసన రాకుండా ఉంటే అది అభివృద్ధి అంటారు. 6వ వార్డులో మాత్రమే నువ్వు వేసావంటే కమిషన్ కోసం అనుకోవాలా, ఏమనుకోవాలి? ప్రజలు గమనించరా? అంత పిచ్చోళ్ళేం కాదుగా, ప్రజలు గమనిస్తారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు అంతవరకే వేశారు, వాళ్ళ కమిషన్ కోసం వేశారు. ఇకపోతే రోడ్లు విస్తరణలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఉంది, అలాగే కోర్టు రోడ్డు ఉంది. మరి ఈ రెండు ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు? ఎక్స్టెండ్ చేస్తే రోడ్డు వైపున వచ్చి ఉన్న వాళ్ళ ఇల్లు ఎక్స్టెండ్లో భాగంగా తీసివేయాల్సి వస్తుందని చెప్పేసి చర్చల్లో ఇది ఒక భాగం. ఇక వాళ్ళ ఇల్లు ముట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోడ్డు మీద ఉన్న ఇల్లు ముట్టుకోకుండా ఉండాలంటే అక్కడ ఏదో ప్రజలకి ఏదో మెహర్బానీ చేస్తున్నట్టుగా ఓపెన్ జిమ్ పెట్టి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టారు. ప్రజలుగా మెహర్బానీ చేయడం కోసం కదా జిమ్ పెట్టింది, ఆ రాజశేఖర రెడ్డి బొమ్మ గారు పెట్టింది. విస్తరణ చేస్తే రాజశేఖర రెడ్డి బొమ్మ తీసేయాలి, బొమ్మ తీయాల్సి వస్తుందని విస్తరణ ఎట్టాగో జరగదు, కాబట్టి ఆయన ఇల్లు పోదు, కాబట్టి అది పెట్టారు. ప్రజలు నిజం నిలకడగైనా తెలుస్తుంది, ప్రజలకు తెలిసిద్ది. నెక్స్ట్ భవిష్యత్తులో కంపల్సరీ బుద్ధి చెప్తారు ఎవరికైనా సరే, అది నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా సరే బుద్ధి చెప్తారు. ఇకపోతే మైనారిటీలు పట్టించుకోవట్లేదు, సౌమ్య గారు పట్టించుకోవట్లేదు. మైనారిటీలు ఒక 6వ వార్డులో మాత్రమే లేరు, ఊరు మొత్తం ఉన్నారు మైనారిటీలు. మైనారిటీ అంటే నువ్వే కాదు, ఊరు మొత్తం ఉన్నారు. నీ బలం ఏందనేది వాళ్ళు ప్రలోభపడి నమ్మారు. ఇప్పుడు ప్రజెంట్ స్థానిక శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీ కానీ నీ బలం ఏందనేది అమల్లో తెలియాలి వాళ్ళకి. తెలిసిద్ది. ఎప్పుడు తెలిసిద్ది? వాళ్ళ ఎలక్షన్లో తెలిసిద్ది, రాబోయే ఎలక్షన్లో తెలిసిద్ది నీ బలం ఏందనేది, నీ మైనార్టీల బలం ఏందని, నీ వెనక ఎంతమంది ఉన్నారు, మైనార్టీలను నువ్వు ఎంతవరకు పెంచి పోషిస్తున్నావు అనేది, మైనార్టీలు నువ్వు ఏం ఉద్ధరిస్తున్నావు అనేది వచ్చే ఎలక్షన్లో అమల్లో తెలిసిద్ది. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు మీ యొక్క ఘనత అతి త్వరలో తెలుసుకుంటారు. మరి మిమ్మల్ని ఎందుకు అంత ఇస్తున్నారు ఏమో, మరి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు ఏమో, మరి ఎట్లా నాలాగా నేను ప్రలోభపడినట్టు వాళ్ళు కూడా ప్రలోభపడ్డారు, నాకైతే అర్థం కావట్లేదు. ఇకపోతే నందిగామలో మీ వైసీపీ మైనార్టీ లీడర్లు మాట్లాడిన మాటలు, గతంలో ఎప్పటి నుంచో ఉన్న మాటలు, వాళ్ళు గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా మైనార్టీ ఉన్నాడు, మరి వాళ్ళేం మాట్లాడట్లేదు మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారని. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా. నీ వెనక ఎవరున్నారో తెలియదు, నీ స్థానం ఏంటనేది మాకు తెలియదు, నీ స్థానం ఏంటో నీ ఏదంటో తెలుసు. ఇక నా గురించి అంటే నా నడవడిగా నేను 25 సంవత్సరాల నుంచి లాయర్ అయ్యి వృత్తి చేసిన నాటి నుంచి నా మనస్తత్వం ఏంటో, నా నడవడిక ఏంటో, నేనేంటో, నేను ఏం ఉపయోగపడ్డానో నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నేను ఎవరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. స్థాయి ఎవరి స్థాయి ఏందనేది ఎవరికి వాడు చెప్పుకోరు, ఎదుటివాడు చెప్పాలి. ఎవరికి వాడు చెప్పుకుంటే ఉపయోగం ఉంది, వాడి స్థాయి చెప్పాలి. కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడను, నా స్థాయి ప్రజలు చెప్తారు. చేశారు మైనార్టీలు చులకన భావంతో చూస్తున్నారు అంటున్నారు, నిజమేనా? కొంతమంది పర్సనల్ ఇమేజ్ కోసం, పర్సనల్గా వాళ్ళు పార్టీ మారడం కోసం
వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పార్టీ మారి అనేవాళ్లే ఈ కామెంట్ చేసేది. తంగిరాల సౌమ్య గారి పక్కన మైనార్టీలు ఎంతమంది ఉన్నారో ప్రజలందరూ గమనిస్తారు. నందిగామ వాళ్ళు చూస్తున్న నందిగామ నియోజకవర్గం మొత్తం గమనిస్తుంది. మైనారిటీలు తంగిరాల సౌమ్య గారి పక్షంలో ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో తంగిరాల సౌమ్య గారిని మైనార్టీలందరూ ముక్త కంఠంతో ఆవిడ గెలుపుకై కృషి చేస్తూ ఆవిడ 10,000 పైన మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మైనార్టీల తరపున నేను హామీ ఇస్తున్నాను. ఓకే, మీరు పలు సేవా కార్యక్రమాలు చేశారు, కానీ దానికి ఇంతవరకు కూడా దాన్ని బయటికి రానిలేదు. ఎందువల్ల? మంచి ప్రశ్న. సేవా కార్యక్రమం అనేదంటే మా ముస్లిం సాంప్రదాయం ప్రకారం కుడి చేత్తో ఎవరికైనా ఇస్తే ఎడం చేతికి కూడా తెలియడానికి వీల్లేదు. అలా ఒకవేళ తెలిస్తే ఎడం చేతికి నువ్వు ఇచ్చింది కూడా వేస్టే దేవుడి దగ్గర లెక్కల్లో. దాంట్లో భాగంగా నేను సేవా కార్యక్రమాలు నేను చేశాను. ఏం చేశాను అనేది నేనైతే చెప్పను. చేశాను. నందిగామ ప్రజలందరికీ తెలుసు. నందిగామ ప్రజలు 25 సంవత్సరాల నుంచి నన్ను గమనిస్తున్నారు. నేను చేసే నా నడవడిక చూస్తున్నారు. అర్థమైందంటే సేవా కార్యక్రమములు చేసేటప్పుడు చేయటమే వెనకుంటమేలే కానీ ఫలానోడు అనే మాట రాకూడదు. వస్తే ఆ చేసింది దేవుడి దగ్గర లెక్కలో ఉండదు. కాబట్టి నేను బయటికి చెప్పుకోను. నాకు ఈ ఏమంటారు పిచ్చి ప్రచార పిచ్చి నాకైతే లేదు. ప్రజల మనసులో ఉన్నా నేను. ప్రచార పిచ్చి ఏం లేదు. ప్రచారం చేసుకొని నేను ఢంకు అని చెప్పుకోవాల్సిన పని లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటి అగ్రహారం నందు గల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు, చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పీడియాట్రిక్ సర్జరీ ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష ఎండిటివిఎల్ గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చబొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, పిఆర్పి పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటు సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. డాక్టర్ నసీరుద్దీన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఎంఏఎస్ ఎఫ్ఐఏజిఎస్ జనరల్ మరియు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ షమా సుల్తానా ఎంబీబీఎస్ డీజీఓ డిఆర్ఎం జర్మనీ. ప్రసూతి, స్త్రీ జననేంద్రియ వైద్య మరియు సంతాన సాఫల్య నిపుణులు. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల గైనకాలజీ సమస్యలకు పరిష్కారం. డాక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ ఐసీయూ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఎంఎస్ ఈఎన్టీ. డాక్టర్ ఎస్ నజ్మా ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ జి సాంబశివరావు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. డాక్టర్ జీవీఎస్ రాహుల్ రెడ్డి స్పెషలిస్ట్ ఇన్ ట్రామా ఆర్థోప్లాస్టీ. డాక్టర్ షేక్ ఫర్హత్ సుల్తానా సైకియాట్రిస్ట్. మా వద్ద అత్యాధునిక ఐసీయూ ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ మరియు డయాలసిస్ సౌకర్యం కలదు. మా వద్ద అన్ని ప్రముఖ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్లు కలవు. క్యాష్లెస్ సదుపాయం కలదు. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షల్లో 50% వరకు రాయితీ. మందులలో 10% రాయితీ కలదు. పాయిజనింగ్ కేసులు, యాక్సిడెంట్ మరియు ట్రామా అన్ని వేళలా చూడబడును. హోప్ విన్ హాస్పిటల్, గుంటూరు వారి తోట, 7వ లైను, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 97034 69700 77807 47616.